నంద్యాల రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ చక్రం తిప్పుతుందా? ఇంటి పేరునే రాజకీయ బ్రాండుగా మార్చుకున్న కుటుంబానికి వచ్చే సాధారణ ఎన్నికల్లో స్థానం ఉంటుందా? 2 స్థానాలు ఆశించి ఓ స్థానం కోల్పోయిన వారికి సొంత స్థానం దక్కుతుందా? తనతో పాటు తమ్ముడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆ అక్క ఎవరు? ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయట. జిల్లాలో బ్రాండ్ ఫ్యామిలీగా పేరున్న భూమా కుటుంబం కేంద్రంగా అక్కడి పాలిటిక్స్ హీటెక్కాయట. వచ్చే ఎన్నికల్లో ఆ ఫ్యామిలీలో ఎవరికి టీడీపీ టికెట్ ఇస్తుందోననే చర్చ రచ్చరచ్చ చేస్తోందట. ఈసారి ఎన్నికల్లో అఖిలప్రియ ఆమె తమ్ముడు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంటే నియోజకవర్గంలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయట. భూమా ఫ్యామిలీ ఈ నేమ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ బ్రాండ్గా ముద్రపడిన కుటుంబం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర విభజన తర్వాత కూడా భూమా ఫ్యామిలీ సంచలనాలకు క్యారఫ్ అడ్రస్గా కొనసాగుతూ వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి మంచి పట్టుంది. భూమా నాగిరెడ్డి, భూమా శోభ పేర్లు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. వారి వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన భూమా అఖిలప్రియ కూడా అదే దూకుడు కొనసాగిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి వివాదాలకు పెట్టింది పేరుగా మారిన భూమా ఫ్యామిలీలో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీలో ఓ ముఖ్య నేతగా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు టీడీపీ పెద్దగా, మాజీ మంత్రిగా భూమా అఖిలప్రియ ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో టీడీపీ అంటే ఇట్టే గుర్తుకు వచ్చేది భూమా అఖిలప్రియ మాత్రమే అంటారు కొందరు. అలాంటి బలమైన నేతగా ఎదిగిన అఖిలప్రియకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారిందట. అందరి నోళ్లలో ఎప్పుడూ నానే మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీటు విషయంలో సందేహాలు ఎందుకు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే దీనికో లెక్కుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంద్యాల నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ తన సోదరుడిని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారట. టీడీపీ టికెట్ తన తమ్ముడికి రావాలని ఆశిస్తూ ఆ మేరకు అడుగులు వేస్తున్న సమయంలో టీడీపీ అధిష్టానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నంద్యాల టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఫరూక్ని నియమించింది. దీంతో అఖిలప్రియకు షాక్ తగిలింది. అంతేగాక ఆళ్లగడ్డలో పట్టున్న టీడీపీ మాజీ నేత ఇరిగేల రాంపుల్లారెడ్డి సోదరులు జనసేనలో చేరారు. ఇంకోవైపు అఖిలప్రియ పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో పాటు వీరు స్థానికంగా బలం పెంచుకున్నారు. ఇక నంద్యాలలో గెలుపోటములను ప్రభావితం చేసే కీలకమైన నేత ఏవి సుబ్బారెడ్డి. ఆయన అఖిలప్రియకు పూర్తి వ్యతిరేకం. ఇవన్నీ కలగలిసి ఇప్పుడు అఖిలప్రియ రాజకీయ అడుగులు నిప్పుల మీద నడకగా మారిందట. అయితే మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నంద్యాల సీటు జనసేనకు కేటాయిస్తే అక్కడి నుంచి రాంపుల్లారెడ్డి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అనుచరుల టాక్. అయితే ఇది కూడా ఇప్పుడు అఖిలకు సమస్యగా మారొచ్చని కొందరంటుంటే ఈ వాదనల్ని భూమా అఖిలప్రియ అనుచరులు కొట్టిపారేస్తున్నారు. ఆళ్లగడ్డ, భూమా అడ్డా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, ప్రజాదరణ ఉన్న నేతలే అభ్యర్థి అవుతారని ప్రకటించింది. మరోవైపు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ పాలసీ కూడా టీడీపీ అధిష్టానం నుంచి వినిపించడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని భూమా అఖిలప్రియకు ఈసారి సీటు లేదంటూ ఆమె ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారట. అయితే జిల్లాలో గంగుల ఫ్యామిలీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క భూమా ఫ్యామిలీకి మాత్రమే ఉందని ప్రజలు ఖరాఖండిగా చెప్తున్నారట. అయితే టీడీపీ అధికారంలో లేని సమయంలో పార్టీని ముందుకు నడిపించడానికి ప్రతిపక్షంగా ప్రజాపక్షంలో నిలిచి పోరాటం చేయటంలో భూమా అఖిలప్రియ చూపుతున్న తెగువను టీడీపీ పక్కనబెట్టే ప్రశ్నే లేదని కొందరంటున్నారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలో టీడీపీని ముందుకు నడిపించడంలో భూమా అఖిలప్రియ ధైర్యంగా అడుగులు వేస్తున్న వైనం వారు గుర్తు చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ అఖిలప్రియదేనని, విజయం కూడా తమదేనని ఆమె అనుచరులు గట్టిగానే చెప్తున్నారు. ఇలా స్థానిక ప్రజల అండదండలతో నంద్యాల టికెట్ తన తమ్ముడికి, ఆళ్లగడ్డ టికెట్ ఆమెకు సాధించుకునే దిశగా అఖిల ముందుకు సాగుతున్నారు.
మరి టీడీపీ అధిష్టానం అఖిలప్రియ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆమె ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో